10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో పాలిటెక్నిక్ కోసం కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం. రామకృష్ణ మిషన్, వందే మాతరం ఫౌండేషన్ తోటి మహబూబ్ నగర్ ఫస్ట్ అన్నీ కలిపి సంయుక్తంగా ఈ పిల్లలకు కోచింగ్ ఇప్పించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో కూడా దాదాపుగా 120 మందికి మనము పాలిటెక్నిక్ కోచింగ్ ఇప్పించాం. ఇదే ప్రెమిసెస్లో 50 మంది దాకా సీట్లు రావడం జరిగింది. వివిధ పాలిటెక్నిక్ కాలేజీలలో మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఈసారి కూడా మనము ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న మన పిల్లలందరికీ కూడా ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పిల్లలు పొద్దున్న 9 గంటలకు వస్తారు, సాయంత్రం 4-5 దాకా ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇంట్లో టిఫిన్ కట్టించే వ్యవస్థ ఉందో లేదో, చాలామంది టిఫిన్ తీసుకురాకుండా వస్తున్న సందర్భం మేము గత సంవత్సరం చూసినాం. కాబట్టి అప్పుడు వాళ్ళకు లంచ్ ఏర్పాటు చేయించినాం ఆ నెల రోజులు. ఇప్పుడు కూడా ఇక్కడ లంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పిల్లలు మధ్యాహ్నం చక్కగా భోంచేసి మళ్ళీ ఒక 2 గంటల క్లాసెస్ అటెండ్ చేయాలన్న ఉద్దేశంతో వారికి మంచి భోజనం ఏర్పాటు ఇక్కడ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్లో ఒక విద్యా విప్లవం జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ హబ్గా మనం మార్చుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇక్కడ 3 ఇంజనీరింగ్ కాలేజీలను మనం తెచ్చుకున్నాం, అలాగే లా కాలేజీలను తెచ్చుకున్నాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు వసతులన్నీ పెంచుకుంటా ఉన్నాం. అక్కడ పిల్లలకు మంచి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. లెక్చరర్స్ కూడా చాలా మోటివేషన్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని. అద్భుతమైన రిజల్ట్స్ మన మహబూబ్ నగర్ పిల్లల ద్వారా మనం వస్తూ ఉంది. ఈరోజు గర్వించదగ్గ విషయం ఏంది అంటే, మన గర్ల్స్ జూనియర్ కాలేజీలో చదువుతున్న అమ్మాయికే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇది నిజంగా అభినందనీయం. ఆ లెక్చరర్స్కి, ప్రిన్సిపల్ గారికి కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఇక్కడ పిల్లలకు టాలెంట్ ఉంది. వజ్రాల్ లాంటి పిల్లలు మన మహబూబ్ నగర్ పిల్లలు. వాళ్ళ మీద గతంలో ఎవరు కూడా దృష్టి పెట్టలే. రాజకీయ నాయకులు అంటే రాజకీయం చేయాలి, విమర్శ చేయాలి, అవతల వాళ్ళని విమర్శ చేయాలి, ఇదే పని నడిచింది. కానీ భావి భారత పౌరులను తయారు చేయడానికి కనీసం రోజుకో 10 నిమిషాలు కూడా ఎవరు శ్రద్ధ చూపలేదు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నారు. మేధావులతోటి కమిటీలు వేస్తూ ఉన్నారు. ఎట్లా తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోకెల్లా నెంబర్ 1 స్థానంలో మన పిల్లల్ని ఎట్లా తీసుకెళ్లాలని నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎన్నో కొత్త పథకాలకు వారు శ్రీకారం చుట్టారు.